హలో ఎవ్రీవన్, నేను మీ రూపేష్ పూదల్పట్టు వేదాంత్ తెలుగు 8, 9, 10 మాస్టర్ టీచర్ని. రీసెంట్గా మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీద వితిన్ సెకండ్స్లో ఏదన్నా ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, దానికి ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా అని తెలుసుకున్నాం. మంచి రెస్పాన్స్ వచ్చింది, అందరికీ మంచిగా అర్థమైంది. సో తర్వాత మీరేం అడిగారంటే తర్వాత చాప్టర్స్ కావాలని అడిగారు. సో నేను ట్రయాంగిల్స్తో మీ ముందరకు వచ్చాను. ఎందుకు నవ్వుతున్నారు సార్ అంటారు మీరు. ఏం లేదు, ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నాను కదా, ప్రొఫెషనల్గా కాబట్టి. ఓకే, ట్రయాంగిల్స్ యాక్చువల్గా లెంతీ చాప్టర్, అంటే ఆన్సర్ లెంతీగా ఉంటుంది. మనం అది గుర్తుపెట్టుకోలేం, ఏ కాంగ్రుయెన్స్ వస్తుందబ్బా, అవన్నీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరమ్స్ అంట, వీటన్నిటిని గుర్తుపెట్టుకోలేం. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వరకు సర్టైన్ టైప్ ఆఫ్ ట్రిక్స్ని గుర్తుపెట్టుకున్నట్టయితే యూ డోంట్ నీడ్ టు బై హార్ట్ ద హోల్ చాప్టర్, యూ కెన్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్. అండ్ ఈ మోడల్స్ ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించే క్వశ్చన్స్కి వచ్చే మోడల్స్ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లో రిపీట్ అయిన క్వశ్చన్సే. నేనేదో కొత్త క్వశ్చన్ తీసుకుని వచ్చి ఒక ట్రిక్ కనిపెట్టలా. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ ఇదే ఫార్ములాస్ మీద వస్తున్నాయి. ఈ ఫార్ములాని లేదా కాన్సెప్ట్ని యూజ్ చేసి చేయడం కంటే ట్రిక్ని యూజ్ చేసి ఆన్సర్ సాల్వ్ చేయడం బెటర్ కదా, వితిన్ సెకండ్స్లో. బికాస్ 1 మార్క్ని ఎంతసేపట్లో చేయాలో అంతసేపట్లోనే చేయాలి, 8 మార్క్స్ని ఎంతసేపట్లో చేయాలో అంతసేపట్లోనే చేయాలి. 1 మార్క్ క్వశ్చన్ని 8 మార్క్ క్వశ్చన్ చేసే అంత టైం తీసుకున్నా, 8 మార్క్ క్వశ్చన్ని 1 మార్క్ చేసే అంత టైంలో సగసగా రాసేసిన మిస్టేక్స్ అవుతాయి, టైం వేస్ట్ అవుతుంది, టైం మేనేజ్మెంట్ అనేది ఉండదు. కాబట్టి ఈ ట్రిక్స్ అనేది మీ అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఐ హోప్ యు ఆల్ విల్ యూటిలైజ్ దిస్ చాప్టర్. ఓకేనా, ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? ఓకే, ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనించండి. If triangles ABC, DEF are similar, ABC, DEF are similar. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ నేను చదువుతున్నా, గివెన్ డేటా లాగే రాస్తున్నా, బట్ దీనికి నేను అలాంటి ట్రిక్ యూజ్ చేస్తాను, నేను చెప్తాను. AB = 4 సెంటీమీటర్. ఒక రఫ్ ట్రయాంగిల్ గీసుకోండి, ABC. ఏబిసికి డిఈఎఫ్ అన్నాడంటే కరెక్ట్గా ఏకి సైడ్లో ఉండేదే మనం డి పెట్టుకుంటాం, డిఈఎఫ్. ఇప్పుడు ఏబి = 4 సెంటీమీటరు, డిఈ = 6 సెంటీమీటరు, తర్వాత ఈఎఫ్ = 9 సెంటీమీటరు, ఎఫ్డి = 12 సెంటీమీటరు. వావ్, ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. ఇచ్చేదంతా డిఈఎఫ్కి ఇచ్చి దీనికి పెరిమీటర్ అడుగుతున్నాడు, బాగుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మామూలుగా పెరిమీటర్ ఫార్ములా ఏంటి, ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. సిమిలర్ అన్నప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వలా. ఇప్పుడు ఈ సైడ్కి ఈ సైడ్కి ఈక్వల్, 4/6 రేషియో ఈక్వల్ టు BC/9 ఈక్వల్ టు AC/12. ఎందుకు? దిస్ సైడ్ ఆర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ దీస్ 2 ట్రయాంగిల్స్. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ సిమిలర్ ట్రయాంగిల్. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే 2 2 జార్ 2 3 జార్. ఇప్పుడు BC/9ని 2/3కి ఈక్వల్ చేసుకున్నాం అనుకో, 9 న్యూమరేటర్లోకి వెళ్తుంది. BC చాలా వరకు క్యాల్కులేషన్ మనం మనసులోనే చేసుకోవాలి, అంత ప్రాక్టీస్ అనేది మనం చేయాలన్నమాట మ్యాథమెటిక్స్లో. BC = 2/3 × 9. 3 1 జారు 3 3 జారు 2 3 జార్ 6. ఇక్కడ 6. ఆల్రెడీ ఏబి గివెన్ డేటా మనకు తెలుసు 4 ప్లస్ సిఏ కావాలి. సిఏ అన్నా ఏసీ అన్నా ఒకటే. ఇప్పుడు ఇక్కడ చూడండి, సిమిలర్లీ 2/3 = AC/12. 3 1 జార్ 3 4 జార్, ఈ 4 అక్కడికి వెళ్ళిందంటే AC = మనకు 8 వస్తుంది అనమాట, 8. సో మొత్తానికి 6 + 4 10 + 8 18 సెంటీమీటర్ అనమాట పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సింపుల్. ఇదే మీరు దీన్ని లెంతీగా చేస్తే కష్టం కదా. అదే సింపుల్గా డయాగ్రామ్ వేసేసుకుంటే, స్కీమాటిక్ డయాగ్రామ్ మన కళ్ళ ముందర కనబడుతుంది ఏది కరస్పాండింగ్ అనేసి. ఓకే, ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూపించబోయే ట్రిక్ ఆల్మోస్ట్ కొంతమందికే తెలిసి ఉంటుంది, చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మీరందరూ ఎలా చేస్తారో చూపిస్తాను. తర్వాత ట్రిక్ తెలిస్తే, ఏదైనా చిన్న ఫార్ములా తెలిస్తే అందరూ తొందరగా ఎలా చేస్తారో కూడా చూపిస్తాను. ఫస్ట్ జనరల్గా ఎవరైనా స్టూడెంట్ దీన్ని ఎలా చేస్తారంటే, ఒక ట్రయాంగిల్ ఇలా గీసుకుంటారు. ఇప్పుడు ఇది 5, ఇది 5, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది కూడా 5.
ఒక ఆల్టిట్యూడ్ కావాలంటే ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఈక్వల్గా కట్ చేస్తుంది కాబట్టి ఇది సైడ్ 2.5 ఈ సైడ్ 2.5. ఇప్పుడు ఇది పైథాగరస్ థీరం ప్రకారం తీసుకుంటే ఇప్పుడు ఇది హెచ్ అనుకుంటే మనం ఏం చేస్తాం 5 స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ 2.5 స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 5 5 25 ఈ 2.5 స్క్వేర్ పక్కకు పోతే 6.25 హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 18.75 హెచ్ ఈక్వల్ టు 4.33 సెంటీమీటర్. ఇంత చేయాల్సిన పని లేదు. ఇఫ్ ఇన్ ఎ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇఫ్ ఎ సైడ్ ఏ all sides are A and if altitude is cutting the bisects the side and it is a right angled triangle the height is h equal to derive చేసే చూపిస్తా. ఇక్కడ చూడండి ఇది a స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ సైడ్ ఉంటుంది a/2 అంటే a స్క్వేర్ బై 4 h ఈక్వల్ టు ఇది చూడండి 4a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ 3a స్క్వేర్ బై 4 అంటే √3a/2 అంటే ఇది ఫార్ములా. ఈ ఫార్ములా తెలిసినోడు షార్ట్ ట్రిక్ ఇదంతా అవసరంలే జస్ట్ h ఈక్వల్ టు √3/2 into a in a equilateral triangle h equal to √3/2 into 5 h equal to √3 value 1.732 into 5/2 అంటే 2.5 అంటే h equal to 4.33 సేమ్ ఆన్సర్ మీరు చెక్ చేసుకోండి. జస్ట్ 3 స్టెప్స్లో అయిపోయింది. ఇదైతే డయాగ్రామ్ గీసుకోవాలి ఇచ్చిన వాల్యూని హాఫ్ చేసుకోవాలి ఇన్ని ఉంటాయి కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ ట్రిక్ టు సాల్వ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సింప్లీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో హైట్ కనుక్కోమంటే అదే ఏరియా కనుక్కోమంటే √3a²/4 ఓకేనా డన్. నెక్స్ట్ సైడ్స్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:9. సైడ్స్ రేషియో వండుకొని 4:9. ఏరియాస్ రేషియో ఎంత? ఇది ఒక 8 మార్క్స్ క్వశ్చన్ లాగా లెంతీగా చేస్తే నీకేమొస్తుంది? ఇది ఒకవేళ 1 మార్క్ ఇచ్చాడు 1 మార్కే 1 మార్క్ ఇచ్చినప్పుడు నువ్వు అంతసేపు చేయొచ్చా? దీనికి ట్రిక్ ఏంటంటే S1/S2 ఈక్వల్ టు a1/a2. దాట్స్ ఇట్ సింపుల్. నీకు క్వశ్చన్లో సైడ్స్ రేషియో ఇచ్చాడా ఏరియాస్ రేషియో కావాలంటే ఆ సైడ్స్ రేషియోని స్క్వేర్ చేస్తావు అనమాట. సారీ a1/a2 ఈక్వల్ టు S1/S2 హోల్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు నీకు a1/a2 కావాలా? a1/a2 కావాలంటే S1/S2 4/9 హోల్ స్క్వేర్. a1/a2 ఎంత? 4 4 16/18 అంటే a1:a2 ఈక్వల్ టు 16:81 అంటే నీకు సైడ్స్ రేషియో సిమిలర్ ట్రయాంగిల్ అయి ఉండాలి. కరస్పాండింగ్ సైడ్స్ రేషియో నీకు ఇస్తే దాన్ని స్క్వేర్ చేస్తే ఏరియాస్ రేషియో నీకు వచ్చేస్తుంది. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటావు తెలుసా? ఏరియా ఎస్ఐ యూనిట్స్ ఎంత? సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ మీటర్ స్క్వేర్. సైడ్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఎంత? సెంటీమీటర్ ఆర్ మీటర్. నీకు ఇప్పుడు ఈ సైడ్ ఇచ్చాడంటే సెంటీమీటర్ అనుకో, ఏరియా కావాలంటే మీటర్ స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్ అంటే దాన్ని స్క్వేర్ చేసే సింపుల్. ఇప్పుడు సైడ్ సెంటీమీటర్ అనుకో, నీకు ఏరియా ఏంది? సెంటీమీటర్ స్క్వేర్ అంటే సైడ్ని స్క్వేర్ చేసే సింపుల్. వెరీ ఈజీ. ఈ ట్రిక్ మీ ఎంతమందికి వచ్చో నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ ప్రాబ్లమ్స్ ఇలా ఆప్షన్స్ ఇస్తాడు బిట్ పేపర్లో, దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? ఆప్షన్ ఎలిమినేషన్ ఎలా చేయాలి? తక్కువ టైంలో ఎలా చేయాలంటే ఇక్కడ 2 రిక్వైర్మెంట్స్ అడిగాడు. డిఈ అంటే వాడు ఏమని చెప్పలేదు, దెన్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ విచ్ ఈజ్ ట్రూ అన్నప్పుడు అన్నీ కనుక్కుంటా కూర్చుంటామా? లేదు. ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు ABC, దానికి అది దేనికి సిమిలర్ అంట? DFEకి ఈక్వల్. ఇప్పుడు యాంగిల్ ఏ మనకు 30 ఇచ్చాడు, నెక్స్ట్ యాంగిల్ సి మనకు 50 ఇచ్చాడు, ఏబి వాల్యూ 5 ఇచ్చాడు, ఏసీ వాల్యూ 8 ఇచ్చాడు, డిఎఫ్ వాల్యూ 7.5 ఇచ్చాడు, దెన్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇప్పుడు ఈ యాంగిల్ మీకు ఎంత తెలుసు? ఈజీగా చెప్పొచ్చు. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees. 30 ప్లస్ 50 ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ సి ఈక్వల్ టు 180 మైనస్ 30 ప్లస్ 50 80. యాంగిల్ సి ఈక్వల్ టు 100 degrees సెల్సియస్. 100 degrees యాంగిల్. ఫిజిక్స్ కూడా నేనే కదా మెంటల్ వస్తుంది. ఓకే,
ఇప్పుడు సి ఎందుకు కనుక్కోవాలి, మనకు ఆప్షన్స్లో సి ఇలా కదా అని మీరు అనుకోవచ్చు. సీనా మనం కనుక్కోవాల్సింది బి కదా బాబులు. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అన్నప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ సిమిలరా అంటే ఇప్పుడు యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఈ. ఇప్పుడు బాగా చూడండి, ఇక్కడ మనకు 100 degrees వచ్చిందంటే ఇక్కడ కూడా 100 degrees. ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు 100 degrees యాడ్ ఉంది, ఎఫ్ ఈక్వల్ టు 100 degrees యాడ్ ఉంది. ఓన్లీ ఆప్షన్ బి ఎఫ్ ఈక్వల్ టు 100 degrees. అంతే, ఇంకా అన్ని ఎలిమినేట్ అయిపోయినాయి. అదొక్క ఆప్షన్ మిగిలింది రైట్ ఆన్సర్. ఇంకా అది చేయాల్సిన కూడా పనిలే. డిఈ కూడా కనుక్కోవాలనుకుంటే టైం వేస్ట్. అలానే ఇస్తాడు మీకు, టైం సేవింగ్ గానే ఇస్తాడు. ఇక్కడ ఆలోచించాలి, బ్రెయిన్ పెట్టి ఆలోచించేలానే ఇస్తాడు. మనమేమో గుడ్డిగా ఏం తెలియకుండా డిఈ కనుక్కుంటాము, ఎఫ్ కనుక్కుంటాము, ఈఎఫ్ కూడా కనుక్కుంటాము, అన్ని కనుక్కొని చెక్ చేసుకుంటా ఉంటాం. కానీ ఆడ ఒక చిన్న ట్రిక్లో ఆప్షన్లు అన్ని ఎలిమినేట్ అయిపోయినాయి. దిస్ ఈస్ ద థింగ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. మన బ్రెయిన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ మీదనే ఆలోచించాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం, ఇంకొక ట్రిక్తో మళ్ళీ ఏబిసి పిక్యూఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకేనా? దేనికైనా విజువల్గా ఒక బొమ్మ వేసుకోండి, సింపుల్ రఫ్ డయాగ్రామ్. ఏబిసి అండ్ పిక్యూఆర్ సిమిలర్. ఇప్పుడు ఏ ఉండుకొని 47 degrees అంట, క్యూ ఉండుకొని 83 degrees అంట. వాడు సి ఎంత అని అడిగాడు. ఓకేనా? సారీ, ఓకే, క్యూ ఇచ్చాడు, క్యూ ఉండుకొని 83 degrees. నెక్స్ట్ వాడు ఏమడుగుతున్నాడు, సి ఎంత అంటున్నాడు. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అన్నప్పుడు మనకు తెలియాల్సింది యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఓకేనా? మనకి ఇప్పుడు చెప్పండి, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాంగిల్ ఏ తెలుసు 47 degrees. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అంటే 83 degrees. నెక్స్ట్ యాంగిల్ సి కావాలా. ఇప్పుడు చూడండి, మీ దగ్గర ఈ 2 known values ఉన్నాయి, అన్నోన్ వాల్యూ. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees. సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 180 degrees. యాంగిల్ సి ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ ఏ ఎంత 47 degrees, యాంగిల్ బి ఎంత 83 degrees. ఇప్పుడు యాంగిల్ సి ఈక్వల్ టు ఎంత 180 degrees నుంచి ఇప్పుడు 80 + 40 ఎంత 120, 120 + 7 127, 127 + 3 130, 180లోంచి 130 తీస్తే అంత 50 degrees. సో వి ఫౌండ్ యాంగిల్ సి ఈక్వల్ టు 50 degrees. అవునా? ఎక్కడ 50 degrees. ఇదే సింపుల్. అంతేగాని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ వేసుకొని ఏబి బై బీసీ, ఏబి బై పీక్యూ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు ఇవన్నీ వద్దు. వాట్ ఈస్ రిక్వైర్డ్, దట్స్ ఎనఫ్ ఫర్ షార్ట్ ప్రాబ్లమ్స్. జస్ట్ ఆన్సర్ ఈజ్ నీడెడ్ కదా, అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఏబిసి డిఎఫ్ సిమిలర్ అంట, దాని ఏరియాస్ రేషియో ఇచ్చాడు, సైడ్ రేషియో ఎంత? సింపుల్, a1/a2 ఈక్వల్ టు s1/s2 హోల్ స్క్వేర్. ఏరియా సైడ్ క్వశ్చన్లో నీకు కనపడిందా? ఏరియా అనే వర్డ్, సైడ్ అనే వర్డ్, ఇది సైడ్సే కదా. నీకు క్వశ్చన్లో కనపడిందా? నీకు గుర్తు రావాల్సిన ఫార్ములా ఇది. ఇప్పుడు దీని నుంచి నువ్వు చెప్పు ఏంటంటే, ఏరియా ఏమిచ్చాడు 49/100 ఇచ్చాడు, s1/s2 హోల్ స్క్వేర్. ఓకేనా? కాకపోతే ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చాడు, ఏబిసి డిఈఎఫ్, ఏబిసి బై డిఈఎఫ్. వాడు సైడ్స్ అడిగేటప్పుడు ఏమన్నాడు, డిఈ బై ఏబి. అంటే ఇది రెసిప్రోకల్ అవుతుంది, అంటే రెండో ట్రయాంగిల్ని పైన అడిగాడు. అంటే దీన్ని మనం రివర్స్ చేయాలనా అంటే s2/s1 కదా మనకు కావాల్సింది. ఫస్ట్ s1/s2 కనుక్కునేద్దాం. s1/s2 ఈక్వల్ టు ఈ స్క్వేర్ అప్పకపోతే రూట్ అవుతుంది 9/2
9 అంటున్నా 7/7 కదా 7/10. ఇప్పుడు S1 అంటే ఏంటి ఏబిసికి సంబంధించింది, S2 అంటే ఏంటి డిఎఫ్కి సంబంధించింది. మనకు డిఈ/ఏబి కావాలంటే S2/S1 = 10/7 అన్నమాట. అంటే 10:7. వెరీ సింపుల్. ఇక్కడ ఒకటి మన లాజిక్ ఆలోచించాల్సింది ఏంది, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి మనం ఆలోచించాల్సింది, ఇది రివర్స్లో అడిగాడు వాడు, రివర్స్లో అడిగాడు. మనం ఇది గమనించకుండా వావ్ నాకు ఆన్సర్ వచ్చేసిందని 7/10 పెడతాం. 99% స్టూడెంట్స్ పెడతారు. సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద క్వశ్చన్ కంప్లీట్లీ. ఓకేనా? నెక్స్ట్ ఏబిసి పిక్యూఆర్ సిమిలర్ డయాగ్రామ్, రఫ్ డయాగ్రామ్. ఇది హ్యాబిట్ పెట్టుకోండి. ఏబిసి పిక్యూఆర్. ఏబి వచ్చి 6, బిసి వచ్చి 4, ఏసి వచ్చి 8, పిఆర్ వచ్చి 6. ఇప్పుడు పిక్యూ ప్లస్ క్యూఆర్ ఎంత అని అడుగుతున్నాడు. వెరీ గుడ్. మనకు తెలిసిందే సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రకారం కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఆర్ ఈక్వల్. అంటే AB/PQ = BC/QR = AC/PR. అవునా? ఇప్పుడు AB/PQ వేసుకో. AB/PQ = BC/QR. BC వాల్యూస్ వేద్దాం. AB వాల్యూ ఎంత 6/PQ = BC 4/QR = AC వాల్యూ ఎంత 8, PR వాల్యూ ఎంత 6. ఇప్పుడు ఈ రేషియోని ఈక్వల్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసింది. సింపుల్ లాజిక్ అన్నమాట. ఏంటి ఇప్పుడు 6/PQ = 8/6. 2 3 జార్ 2 4 జార్. PQ ఇక్కడికి వచ్చిందంటే న్యూమరేటర్లోకి వెళ్తుంది, 4 ఇక్కడికి వచ్చిందంటే డినామినేటర్లోకి వస్తుంది. చూడండి ఈ 3 అక్కడికి వెళ్తే ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అంతే, ఇంకేంలా. 6 × 3/4. 2 3 జార్ 2 2 జార్. PQ = 3 3 జార్ 9/2 అంటే 4.5 సెంటీమీటర్. 4.5 సెంటీమీటర్. అలానే ఈ పక్క చూడండి 4/QR = 8/6. 4 1 జారు 4 2 జారు. క్యూఆర్ కావాలంటే న్యూమరేటర్లోకి వెళ్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ 6/2 అంటే 2 1 జారు 2 3 జారు 3 సెంటీమీటర్. ఓకేనా? మీకు ఇది రైటా రాంగా నీకు తెలుసుకోవాలనిపిస్తే క్యూఆర్ ఇప్పుడు 6/PQ పెట్టుకోండి. 6/PQ అంటే 6/4.5. ఇది రఫ్ టెస్టింగ్ కూడా మీకు మీరే చేసుకోవచ్చు. ఎలాగా 6/4.5 అంటే 6/9/2 అంటే పైకి వెళ్తే 6 2 జార్ 12/9 అంటే 3 3 జారు 3 4 జారు. ఈడ 4/3 వచ్చింది. ఈడ కూడా చూడండి 2 4 జారు 2 3 జారు 4/3 అంటే రేషియో ఈక్వల్గా ఉంది. అలానే నువ్వు దీన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ ఏంటంటే క్యూఆర్ వండుకొని 3, PQ వండుకొని 4.5. వాడు అడిగింది ఏంటి మనల్ని, ఫైనల్ ఆన్సర్ ఇంకా మనం కనుక్కోలేదు. వాడు మనల్ని ఏం అడిగాడంటే PQ ప్లస్ QR ఎంత అన్నాడు. PQ ఎంత 4.5 ప్లస్ QR ఎంత 3 అంటే 7.5 సెంటీమీటర్. అర్థమైందా? దిస్ ఈజ్ ద ఆన్సర్. అండర్స్టాండ్? నెక్స్ట్ ఇది మీ హోంవర్క్ అన్నమాట. సాల్వ్ అండ్ కమెంట్. ఎందుకంటే ఈ వీడియోని ఎంతమంది చూసారో నాకు తెలియాలి కదా, ఎంతవరకు చూసారో నాకు తెలియాలి కదా, అదొకటి. నెక్స్ట్ మీకు నెక్స్ట్ ఏం చాప్టర్ కావాలి, నెక్స్ట్ ఏం చాప్టర్ కావాలో కూడా మీరే అడగండి. ముందుగా దీనికి మాత్రం ఆన్సర్ పెట్టండి, రైట్ ఆన్సర్. ఓకేనా? ఇక సెలవు తీసుకుంటున్నాను. బాయ్.